Students, RRB JE Diploma Civil Mechanical Electrical Students की సెంట్రల్ గవర్నమెంట్ లో SSC JE తో పాటు RRB JE కూడా ఎవ్రీ ఇయర్ వస్తున్న నోటిఫికేషన్ మనకు తెలుసు. సో ఆల్రెడీ అక్కడ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కూడా. దానికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ మనకు నిన్ననే న్యూస్ పేపర్లో కావచ్చు లేకపోతే వెబ్సైట్లో కూడా కావచ్చు వచ్చేసింది. ఏంటంటే ఇక్కడ వేకెన్సీస్ ని కొన్ని పెంచేశారు. సో RRB JEలో ఉన్నటువంటి కొన్ని వేకెన్సీస్ ని పెంచారు. సో ఎక్కడెక్కడ పెంచారు అనేది కూడా వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు. నేను ఇక్కడ సింపుల్ గా చెప్పేది ఏంటంటే RRB జమ్మూ శ్రీనగర్ అదేవిధంగా చెన్నై అండర్ చెన్నై దగ్గర మనకు మాడిఫైడ్ అనెక్సర్ బిలో జాబ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ RRB JE అనే ఎగ్జామ్ స్టూడెంట్ ఆప్షన్ చేసుకుంటాడు. ఆ ఆప్షన్ లో బట్టి అక్కడ ఎగ్జామ్ లో బట్టి మనకు CBT1 CBT2 అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు సీట్స్ అనేవి నెంబర్ ఆఫ్ వేకెన్సీ పెరిగాయి కాబట్టి ఏమన్నాడంటే ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో వాళ్ళు ఆప్షన్స్ ని మాడిఫై చేసుకోవచ్చు. జోనల్ వైజ్, తర్వాత ప్రిఫరెన్స్ పోస్ట్, తర్వాత ప్రొడక్షన్ యూనిట్ విత్ ఇన్ అవన్నీ మనం ఇక్కడ మాడిఫికేషన్ చేసుకోవచ్చు అన్న అప్డేట్ ని ఈ మెసేజ్ ద్వారా మనకు వాళ్ళు ఇచ్చారు. మరి ఎప్పటి నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు అని ఇచ్చారంటే 25th November 2025 స్టూడెంట్స్. ఈరోజు 16th. సో ఎవరైతే RRB JE అప్లై చేసుకున్నారో వారు ఒక్కసారి మళ్ళీ ఎక్కడెక్కడ జమ్మూ కాశ్మీర్ చెన్నైలో పెరిగిన తర్వాత ఇంకా చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉంటే చూసుకొని మీరు మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ లాగిన్ తోటే మీరు ఎంటర్ అయ్యి మళ్ళీ మాడిఫై చేసుకోవాలి. అది 25th November నుంచి 10 days ఎక్స్టెండ్ చేశారు. 10th December 2025 వరకు చేసుకోవచ్చు అని చెప్పారు. దాంతోపాటు డేట్స్ ఫర్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్. ఒకవేళ మీరేమైనా మిస్టేక్ చేసి ఉంటే అంటే ఇది ఓన్లీ మాడిఫికేషన్స్ కోసం ఇచ్చారు. మీరు మీ నేమ్ సంబంధించిన మన పర్సనల్ డీటెయిల్స్ వాటికి సంబంధించిన మాడిఫికేషన్స్ ఉంటే అది దాని తర్వాత అంటే 13th December 2025 నుంచి 22nd December 2025 వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా స్క్రైబ్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 23rd December నుంచి 27th December వరకు చేసుకోవచ్చు అని చెప్పారు. సో RRB JE అప్లై చేస్తున్న వాళ్ళు RRB జోన్ ని తర్వాత వేకెన్సీస్ ని దానికి సంబంధించిన ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ ని మాడిఫికేషన్ చేసుకోవాలంటే 25th November నుంచి 10th December వరకు, కరెక్షన్స్ మాడిఫికేషన్ చేసుకోవాలంటే 13th December నుంచి 22nd December వరకు 2025. ఇంకెప్పుడు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వరు కాబట్టి కరెక్ట్ గా దీన్ని ఫాలో కండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.